అందరికీ నమస్కారం. పిలవగానే మన్నించి సమయం తీసుకొని మాకు కేటాయించినందుకు మండల కాంగ్రెస్ తరఫున మరోసారి ధన్యవాదాలు. అదేవిధంగా మా కార్యక్రమానికి ఇచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు, సర్పంచ్లకు అందరికీ పేరు ధన్యవాదాలు. తప్పుగా భావించారు, ఎందుకంటే మన పార్టీ ఆఫీస్ షిఫ్టింగ్ ఉంది కాబట్టి మనం ఇచ్చి తక్కువనందున అందరికీ క్షమించగలం. ముఖ్యంగా నిన్న టీఆర్ఎస్ నాయకులు సునీలన్న గారి మీద కానీ, మానల మోహనన్న గారి మీద కానీ కొన్ని అదరాని మాటలని వాళ్ళ నీచ బుద్ధిని బయట పెట్టింది. దానికి మేము ఖండిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు చెప్పినవి మీకు వినిపించుకుంటూ మేము అన్నీ మాట్లాడితే సమయం వృధా అవుతుంది. మేము వాళ్ళు ఏం మాట్లాడినో దానికి ఓకే రైట్. గౌరవ టీఆర్ఎస్ అధ్యక్షులు గారు ఏమని చెప్తున్నారు అన్నకు ఏమని చెప్తున్నారంటే గల్లీ నుంచి పడితే రాష్ట్రం దాకా ముఖ్యమంత్రి వర్యుల దాకా వాళ్ళ నాయకులను చెప్తున్నామని చెప్తున్నారు. కానీ మీరు ఒకటి ఆలోచించాలి, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మనము నిధుల కోసము, నియామకాల కోసము, మనము మౌలిక సదుపాయాల కోసము మనం తెచ్చుకున్న తెలంగాణను, అప్పుడున్న తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణ ఎన్నో కోట్లతో మనకు సిలాక్ బడ్జెట్ ఇచ్చిందని ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. మరి ఇవాళ ఏం చేసిండు? 10 సంవత్సరాలల్లా ఉన్న శిలాక్ రూపాయలు ఇష్టానుసారంగా అధికారులను చేతిలో పెట్టుకొని అడ్మినిస్ట్రేషన్ ఇష్టానుసారంగా ఇచ్చి 10 రూపాయలు మన దగ్గర నిల్వ బడ్జెట్ ఉంటే 20 రూపాయలకు అంటే ఒక నమూనా 20 రూపాయలకు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి ఇయ్యాల దాకా సర్పంచ్లకు కానీ కాంట్రాక్టర్లకు కానీ పైసలు లేకుండా పనులు చేయించింది ఇవాళ కేసీఆర్. దాంతో ఇవాళ అప్పుడు లక్షల కోట్ల అప్పు తెచ్చి ఇవాళ అనేక రకాలుగా అభివృద్ధి చేసుకున్నామని చెప్పేసి ఇలా చెప్పుకుంటున్నారు. కోట్ల రూపాయలు అప్పులు చేసారు కాబట్టే ఇలా అప్పుడు ఆ పనులన్నీ మేము చేసినామని గొప్ప చెప్పుకున్నాడు, జేజేలు కొట్టించుకున్నాడు, శిలాపలకాలు కొట్టుడు, దండాలు పెట్టించుకుడు, స్టేజ్ల మీద మాట్లాడు. మీ అంత అయితే మళ్ళీ మీరు 2 సార్లు మిమ్మల్ని ఓడిపోయిన తర్వాత ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక మీరు తెచ్చుకున్న అసలుకు వడ్డీ ఇలా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలతో చెల్లిస్తున్నాడు. కాబట్టి ఆ బాధ ముఖ్యమంత్రి గారు భరిస్తున్నారు. కాబట్టి ఆ విషయంని మిమ్మల్ని తిడుతున్నాడు అని చెప్పేసి ఈరోజు ఈ సభాముఖంగా టీఆర్ఎస్ గారికి మేము వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సునీల్ రెడ్డి గారు ఎన్నికలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నిధుల కోసం ప్రతిరోజు ప్రతి నెల కోట్ల రూపాయలు నీళ్ళ ద్వారా, పెట్రోల్ ద్వారా, ఇతర సామాగ్రిల ద్వారా కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మనం పన్నుల ద్వారా చెల్లిస్తున్నాం. బాజాప్తా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చే నిధులను బాజాప్తా తేవాలని ఇలా అయినా బాజాప్తా ప్రతి ఒక్క కేంద్ర మినిస్టర్లను కానీ ప్రధానమంత్రి కానీ కలిసి వాళ్ళు ఫండ్స్ తీసుకొస్తున్నాడు. కాబట్టి ఇలా ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఈడ ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. ఆయన ఇవాళ బాల్కొండ కాన్స్టిట్యున్సీకి ఇలా ఒక కలెక్టర్ గారి దగ్గర కూర్చుండి భీమ్గల్ కాన్స్టిట్యున్సీ బాల్కొండ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధిపై ఏ రోజు సమీక్షలో నుండి సమస్యలపై పోరాడలే. ఓన్లీ ఒక అసెంబ్లీలో తప్ప వేరే ఏ మంత్రులని ఇలా కాంగ్రెస్ మంత్రులను ఏ మంత్రుల దగ్గరకు ఈ పంచాయతీరాజ్ కానీ, ఆర్ఎంజే కానీ, ఇరిగేషన్ కానీ వివిధ రకరకాల మంత్రుల దగ్గరకు బాల్కొండ కాన్స్టిట్యున్సీకి కావాలని ఏ రోజు అన్న రోజు లేవు. మరి ఇలా ఆయన పనిచేస్తలేడు కాబట్టి ఇలా ప్రజలకు ఓట్లేసిండ్రు. ఇలా నెలగానే జీతం తీసుకుంటున్నాడు. పనిచేసే బాధ్యత అనేది కాదా? ఇది మీ నాయకుడికి తెలియదే. ఒకటే కరోట దీక్ష చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు కరోటమైన దీక్ష? దానికోసం నీకు ఇలా జీతం ఇస్తున్నాం, నెలకు ప్రభుత్వం జీతం ఇస్తున్నది. ప్రజల కోసం నిరంతరం నువ్వు పనిచేస్తామని ఓట్లేసిండ్రు.
జీతం తీసుకొని అసెంబ్లీలో మాట్లాడగానే నేను మాట్లాడినని లేచించండి ప్రభుత్వాన్ని బదనం చేసే విధంగా ఇలా నువ్వు పోరాడుతున్నావు తప్ప ఇలా బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ఏ రోజు రాష్ట్ర మంత్రివర్యులు కానీ ముఖ్యమంత్రి కానీ రోజు కలిసిన రోజులు ఉన్నాయే అలాంటి పనులు చేయకుండా వాటిని బదనం చేసే విధంగా మాత్రమే ఇలా రేవంత్ రెడ్డి గారిని తిడుతూ సునీల్ రెడ్డి గారిని తిడుతూ ఇలా కఠోరమైన నిరాహార దీక్ష దేనికోసం చేయాలా నువ్వు పోయి కలిసినాక పనులు రాకుండా చేయాలి అది ఇంత ఇంగినంత జ్ఞానం లేదా రాష్ట్ర మంత్రివర్యులు చేసినావు ఈ విషయాన్ని మీరందరూ ప్రజలకు తెలుసుకోవాల్సిన ఉన్నది పార్టీని బదనాం చేసే విధంగానే చేస్తున్నారు తప్ప ప్రజలకు న్యాయం జరగాలని లేదు 10 సంవత్సరం అధికారంలో ఉన్నది 2022లో మాత్రమే 100 పడకల ఆసుపత్రి ఇచ్చిండు కేసీఆర్ గారు ఏమన్నారు ఇవాళ కేజీ నుంచి పీజీ దాకా నేను చేస్తానని చెప్పిండు గరీబులకు ఎస్సీ ఎస్టీ దళితులకు ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు ఎస్సీ ఎస్టీ దళితులకు 3 ఎకరాల భూమిని ఇస్తా అన్నాడు ఇవాళ దళిత బంధు చెప్పి ఇవాళ భీమగల్ మండలంలో ఇంత పెద్ద జనాభా దళితులు ఉన్న జనాభాలో ఓన్లీ కుక్కల్ గ్రామానికే ఇచ్చిండు మరి ఇలా ఏ రోజు సుగా ఈ విషయం మీద ఎవరైనా మాట్లాడినా మాట్లాడితే గొంతులు ఎక్కినావు అక్రమ కేసులు పెట్టినావు గంజాయికి పూర్తి స్థాయిలో సహకరించినావు అక్రమ గంజాయిలకు చేసినావు ఇలా విద్యార్థులకు చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు రాలేని పరిస్థితి ఇలా మీ ప్రభుత్వంలో ఇలా గంజాయికి పూర్తి సహకారం చేస్తూ ఇలా పిల్లలకు ఆడుకుందామని స్టేడియం లేదు ఇలా నీ వేర్పూర్లో 40 ఎకరాల భూమి కొన్నావు అదే భీమగల్ 10 ఎకరాల భూమి స్టేడియంకు అంటే ఈ రోజు పిల్లల గ్రౌండ్ ఉంటుండే అయ్యాల గ్రౌండ్ లేదు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు ఇవాళ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేక గంజాయి సప్లై చేస్తే వారికి పోలీస్ శాఖకు మీరు మద్దతు ఇస్తూ వాళ్ళని అక్రమాలకు పాల్పడే విధంగా పాల్పడ్డావు ప్రశాంత్ రెడ్డి ఈ పాపం నీకు వండుతుంది ఇవాళ అందరూ అంటున్నారు ఇవాళ మా సునీల్ రెడ్డి అంటున్నారు 2 సార్లు ఓడిపోయిండు నీకు ఇలా ఎప్పుడు గెలలేవని ఇలా గౌరవ మా మండలాధ్యక్షుడు టిఆర్ఎస్ మండలాధ్యక్షుడు మాట్లాడుతున్నాడు మరి ప్రశాంత్ రెడ్డి వార్డు నెంబర్ గెలిచిండా సర్పంచ్ గెలిచిండా అయినా పుణ్యం ఇవాళ తండ్రి సురేందర్ రెడ్డి గారి పుణ్యంలో ఇవాళ నీకు ఆ దీక్షతో కేసీఆర్ దయతోని నువ్వు ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచినావు 2 సార్లు ఆ ఎమ్మెల్యేగా ఎట్లా గెలిచినావు మాకు తెలియదే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళని ఎంతమందిని ఎర్ర జెండాలని కట్టుకుంటే ఇలా నువ్వు నిజంగా గెలిచినావు ధర్మంగా గెలిచింది నీ గెలుపు కాదు ఇప్పుడు చెప్తున్నావు ధర్మంగా గెలాలా నువ్వు ఇలా సునీల్ రెడ్డి మీద అంటే రేపు విభజన అయిన తర్వాత పాల్గొండ సునీల్ అన్న మీద గెలిచి చూపించు అప్పుడు నువ్వు గెలిచినట్టు తప్ప నైతికంగా నువ్వు గెలవే సునీల్ అన్ననే గెలిచిండు నిరుపేద కుటుంబంలో ఉండి తండ్రి చనిపోయినప్పటికీ ఎన్ని అష్ట కష్టాలు ఉన్నా ఇలా బిజినెస్ చేసుకుంటూ నిరంతరం పబ్లిక్ సేవలో ఉంటూ ఇలా పబ్లిక్ సేవ అందిస్తున్నాడు నువ్వు ఎమ్మెల్యేగా ప్రతి పని ప్రభుత్వంతో చేయిస్తే అయినందుకు పబ్లిక్ లో తిరుగుతే కొడతామంటారు కొట్టురి ఇలా నిరంతరం 2 సార్లు ఓడిపోయినా ఇలా భీమగల్ మండల ప్రజలకు నేను ఉన్నాను భరోసా ఇస్తున్నాడు సునీల్ రెడ్డి మీరు కొట్టినా పడతాం తిట్టినా పడతాం ఇలా పబ్లిక్ గమనిస్తున్నారు 2 విషయాలు వీళ్ళకు హక్కులు బుద్ధి సిగ్గు మానం లజ్జ ఏమన్నా ఉన్నదే హరీష్ రావు ఫస్ట్ ఇది మాట్లాడదాం ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇందిరమ్మ ఇల్లు ఇలా డబల్ బెడ్రూమ్ ఇస్తాని కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు డబల్ బెడ్రూమ్ ఇచ్చిన మన భీమగల్ 293 ఇల్లు కట్టిరు బడా భీమగల్ 116 కట్టిరు 10 సంవత్సరాలలో కట్టినారు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి హయాంలో ఇలా భీమగల్ మండలే తీసుకుంటాం కాన్షియస్ అద్దు భీమగల్ మండల 500 ఇళ్లకు మంజూరు చేసిన ఘనత ఇలా సిగ్గుతకు వల్ల సోయి లేదా మీ నాయకుడికి సోయి లేదా మీకు సోయి లేదా ఆన్లైన్ గా చూసుకోర్రి ఎండిఓ గారిని సిఓ గారిని కలెక్టర్ అడుగుర్రి 400 ఇళ్లు కంప్లీట్ అయినాయి 450 ఇళ్లు కంప్లీట్ అయినాయి 500 మంజూరు అయితే అందులో 4 లక్షల పేమెంట్ అయినాయి తెలుసుకొని సిగ్గు మానం లజ్జ మీకు మీ నాయకుడికి ఉండాలా ఖబర్దార్ మా సునీల్ అన్న ఇంకోసారి మాట్లాడితే చర్చకు దేనికన్నా రెడీ మీ మీద ఇప్పటిదాకా మాట్లాడలేమనుకోకురి మీరు సోషల్ మీడియాలో అక్రమంగా ఉసుకి రవాణా అని చెప్తున్నారు ఉసుకి రవాణా సునీల్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు అన్ని గ్రామ కమిటీలు విలేజ్ కమిటీలు వారే స్వయంగా జరిపించుకుంటారు మీరు ఇలా సోషల్ మీడియాలో కానీ పత్రికల మీడియా కానీ ఏ రోజు సుగా సునీల్ అన్నకు సంబంధం లేదు మరి మండలాధ్యక్షుడి కన్నా సోయి లజ్జ మానం ఉండాలా ఎంతమందిగా చెప్పిండు హరీష్ రావు ఇది కాంట్రాక్టర్ చెప్పినట్టున్నది ఒకసారి ప్రజలారా మీరందరూ గమనించాలా
భీమ్గల్ మండల ప్రజలారా, భీమ్గల్ పట్టణ ప్రజలారా గమనించాలి. గౌరవ హరీష్ గారు స్టేజ్ పైన ఎంతమంది చెప్పిండు, 8 నుంచి 9 నెలల కంప్లీట్ చేస్తామని చెప్పిండు. ఇది కాంట్రాక్టర్కి చెప్పినట్టున్నదే. సిగ్గు లజ్జ మానం ఉన్నదే మీకేమన్నా? అది తెలుసుకోకుండా మా నాయకుడి మీద బురద వెళ్తూ ఇది ఎంతవరకు కరెక్ట్? ఇలా 8-10 రోజుల కిందట నువ్వే తిరిగిపోయినావు. నువ్వు అయిన తర్వాత తనచ్చి తిరిగిపోయినావు. కళ్ళ కనబడతలేవా, చెవులు వినబడతలేవా పని నడుతుందని? నువ్వు ఇలా 10 సంవత్సరాలలో 35 కోట్లు పెట్టి నాకు శాంక్షన్ ఇచ్చినావు. 22 కోట్లతోని పనిచేసినామని చెప్తున్నాడు మీ అధ్యక్షుడు. 15 కోట్లు పేమెంట్ అయింది, 70% పూర్తయింది, ఇంకా 30% సిగ్గులు అంచు ఉండాలా? 10 ఏళ్ళ లాస్ట్ చిట్టా చివరన 2023 ఎలక్షన్ అవుతున్నారనగా 100 పడకల ఆసుపత్రికి శాంక్షన్ ఇచ్చినావు. మరి 10 ఏళ్ళ నువ్వు 15 కోట్లు తెస్తే ఇలా ఎమ్మెల్యేస్ ఉంటే గెలని వ్యక్తి ఇలా మహేష్ అన్న సహకారంతో 2,50,00,000 పేమెంట్ ఇచ్చిన కదా కంపేర్ చేయండి. 10 ఏళ్ళ లెక్క తింటలేరు అంటే వాడుకున్నారు. ఏదో ఒక్క కథ చెప్పుకుంటా, బుడ్డర్ఖాన్ కథ చెప్పుకుంటా, ఈ పని చేస్తాం ఆ పని చేస్తాం అనుకుంటా కాలయాపన చేసి 2020లో మంజూరిచ్చి 15 నెలల ముందు ఉండగానే అయిపోయింది అని బదనాలు చేసుకునే పని పెట్టుకున్నాడు మీ నాయకుడు. ఇది ఎంతవరకు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇలా మీరు చెప్పే బూటకు మాటలు, ఇలా మీరు తప్పుడుగా సునీల్ రెడ్డి మీద చేస్తున్న ఆరోపణలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. నువ్వు 15-20 రోజుల కిందనే తిరిగిపోయినావు. ఆ రోజు పని నడుపుతున్నది, దానిపై నువ్వు కఠోరమైన దీక్ష ఎట్లా చేస్తావు? నువ్వు పోయి కాదు ఇలా మా మహేష్ అన్న నువ్వు ఆ రోజు చెప్పంగానే మన సునీల్ అన్న మహేష్ అన్న చెప్పంగానే 2,50,00,000 పేమెంట్ ఇచ్చిండు. మళ్ళీ రీసెంట్ 2,02,00,000 రూపాయలు ఇప్పుడు పేమెంట్ ఉన్నది. సునీల్ అన్న మహేష్ అన్న అతి త్వరలో ఇప్పించి దాన్ని ఘనంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రితో 2-3 నెలల్లో 2-3 సంవత్సరాలలో ఏదో ఒక రోజు ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ మా రాష్ట్ర మంత్రులు కానీ ఖచ్చితంగా ఇనాగ్రేషన్ చేస్తారు. ఇంకొక విషయం, ఇవాళ మా మండల అధ్యక్షుడు టీఆర్ఎస్ మా పాత దోస్తు నర్సన్న గారికి చెప్తున్నా, సిగ్గు మానం లజ్జ ఉండాలా? నువ్వు ఎంఏ బీఈడీ చదువుకున్నావు, మా నాయకుడిని ఇట్లా బగర్ లాంగ్వేజ్ తిరుగుతున్నారు. నిన్ను మీ నాయకుడు తిరుగుతారంటే మాకు ఇక్కడ అనిపిస్తుంది. కానీ తప్పని పరిస్థితి, మీరు అన్ని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని తిట్టాల్సిన పరిస్థితి వస్తున్నది. ఇవాళ 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి బస్ దీపకు మీ నెలకు వచ్చిండు ముఖ్యమంత్రి హోదాల. బస్ దీపో ఇనాగ్రేషన్ చేసిండు. పత్రికా మిత్రుల ప్రజలను గమనించాలి. 1995లో 395 సర్వే నెంబర్లో 21 ఎకరాలు నిరుపేదలకు చంద్రబాబు నాయుడు వచ్చి ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్ కదా చంద్రబాబు నాయుడు దిగిపోయిండు. అప్పటి నుంచి ఇయ్యాల దాకా ఎప్పుడైనా కేసీఆర్ గారు మన ఊరికి వచ్చిరా? సిగ్గుమానం ఉన్నదే. అదే ప్రశాంత్ రెడ్డి మోతకు ఒకటే రోజు మోతలు ఒక మీటింగు, వేల్పూర్ ఒక మీటింగ్ చేసిండు. కొంచెం మంది ఉన్నది. మరొక రోజు భీమ్గల్ నేర్పించిన నువ్వు ఇలా మా నాయకుడు పట్టుకొని తిరుగుతున్నావు. మా నాయకుడు ఏమైనా గెలిచిరా? మా నాయకుడికి ఏమైనా ఓట్లు వేసిరా? ఇలా ప్రశాంత్ రెడ్డి మీద నువ్వు మాట్లాడుతున్నావా? సింపుల్ లేదంటావా? నీకే సింపుల్ నేను అడుగుతా ఉన్నా. 30 నెలలు అవుతుంది నీకు ఈ అధికారంలోకి వచ్చి 3 కోట్ల రూపాయలు నీకు బుద్ధి సిగ్గు నీకుండా ప్రశాంత్ రెడ్డి గారు బుద్ధి సిగ్గు నీకుండా మరి 30 నెలల్లో నీకు తెలిసినావా? కోట్లకు మారుతూ బీఎస్పీ నుంచి ఈరోజు కాంగ్రెస్ దాకా మారు బీఎస్పీ జాగృతి బీఆర్ఎస్ ఈ కుటుంబం కాంగ్రెస్
పురుషుడు అన్నావు, దాంతో మా పురుషుడు అయితేనే అన్ని మండలాల కేంద్రాల్లో సెంటర్ లైటింగ్ అయింది అని అంటున్నాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా నువ్వు గెలలేవు నువ్వు అంటున్నావు. ఇవాళ ప్రత్యక్షంగా పరోక్షంగా గెలకపోయినా ఇవాళ ఒక కాంగ్రెస్ కార్యకర్తల మానాల 2007 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మానాల ప్రాంతానికి తీసుకొచ్చి 20 లక్షలతోని సెంటర్ లైనింగ్ చేసిన ఘనత అయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర అనుచరుగా ఉండి ఇలా రోడ్డు భవనాల శాఖ మంత్రిగా ఉండి ఇలా మండల కేంద్రాలలో మొత్తం సుఖ కుణముట్టలేదు మీ సెంటర్ లైటింగ్ డివైడర్. మొత్తం నట్టనడమ గద్దెలు కట్టి లైట్లు కట్టి రోడ్డు వచ్చినా పక్క పొంటి భీముల ఇంకా పక్క పొంటి గడ్డలు గట్టక రోడ్ల మీద వాడుతున్నారు. ఏ మండల పూర్తి స్థాయిలో మీరు సెంటర్ లైటింగ్ చేసినా సిగ్గు మాన మీ నాయకుడి కన్నా ఉండాలా, అధ్యక్ష నీ కన్నా ఉండాలా. ఇలా సామాన్య కార్యకర్త 2020లోనే ముఖ్యమంత్రిని తీసుకుపోయి మానాల సెంట్రల్ లైటింగ్ 2 కోట్లకు రింగు రోడ్డుకు 3 కోట్ల రూపాయలు శాంక్షన్ తెప్పించారు. ఇలా నువ్వు ప్రజలతోనే గెలిచినావు, సీఎంకు దగ్గర ఉన్నావు, రాష్ట్ర మంత్రివర్గం చేసినావు. నువ్వు ఇలా ఎన్ని చేసినా ఆయనకన్నా తక్కనే. ఇప్పటికైనా సిగ్గు మానం లజ్జ నీకు నీ నాయకుడికి ఉండాలని చెప్పి ఖబర్దార్ అని చెప్తాను. ఉన్నప్పుడు సురేష్ కేసీఆర్ ఏజెంట్ చేసి కరీంనగర్ వ్యక్తులు ఇప్పటిదాకా ముగిసిందని 10 మంది 10 రకాల చరిత్ర అందరికీ ఉన్నది అధ్యక్ష, మీ ఒక్కోళ్ళకే కాదు. అది గమనించవలసిందిగా కోరుచున్నాను. అనేది కేంద్ర రాష్ట్రాలు పైలట్ ప్రాజెక్టుగా కొన్ని జిల్లాలు తీసుకున్నాయి. అందులో భాగంగా అలా గౌరవించి మన నిజామాబాద్ జిల్లాలో అది మన రాష్ట్ర ప్రభుత్వం పొందుపరిచింది. ఈ విషయం మీ నాయకుడు వెళ్ళలే, సిగ్గు మానం లజ్జ లేదా మీకు? మినిస్టర్ గారు చేసిండ్రు, ఒక ఓడిపోయిన వ్యక్తి మీద ఇన్ని తప్పుడు మాటలా మీరు మాట్లాడు అంటే మీకు అనుకోబడుతున్నది. మీ స్టేజ్ మీరు పడిపోయి వచ్చిండ్రు. ఇలా మా అందరినీ లక్ష్మణ్ గారిని ఓడగొట్టినా అందరిని ఓడగొట్టినాం ఇవాళని మీ నాయకుడు నిర్ణయిస్తున్నాడు. రాబోయే ఎలక్షన్లో నువ్వు సుఖ ఓడిపోయే సమయం ఆసన్నమైంది. అది తెలిసే దాపై ముందు ఆజ్ఞెత్తున్నావు. సునీలన్న గెలిచినోడు కాదు కదా, నువ్వు గెలిచినోడు. ఇలా అయిన మీద నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు లోపల దడదడు ఉన్నది. రేపు నువ్వు ఓడిపోయేటోడివి నువ్వే. ఒక శాస్త్రం ఉన్నది, 2 ఆకులు చెట్టు మీకెందుకు రాలేట. మేము రాని పడ్డాం, నేనన్నా ఓడిపోయాడు, నేను ఓడిపోయినా నాయకుడు బాధితులు. మీ బాధ తట్టుకోలేక మేమ్స్గా నువ్వు బలవంతుడి నేను బలహీనులం. మేము ఓడిపోయినా కానీ రేపు ఏంటంటే గాలి పెట్టినప్పుడు ఆశగా మా దగ్గరకు వస్తుంది. అది మార్చిపోవద్దు. ఖబర్దార్, పబ్లిక్ గమనిస్తున్నారు. 7 సంవత్సరాలు అవుతున్నది. ఈ కేసీఆర్ మోగోడు, ప్రశాంత్ రెడ్డి మోగోడు, ఈ అధ్యక్షుడు మోగోడు వచ్చిందంటే యూరియా సప్లై చేస్తురా. ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుచున్నాము. కరీంనగర్ని లండన్ చేస్తా, వరంగల్ని అమెరికన్ చేసినా అని మీ దొంగ మాటలు చెప్పిన నాయకుడు మరి అంతా ఆన్లైన్ అయింది. మన దగ్గరికి అయితే ఆన్లైన్ అయినా మీకు ఇబ్బంది అవుతుంది. ఇలా సొసైటీ చైర్మన్ టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మరి వాళ్ళందరితో కనిపించి నువ్వు టైంకు పనిచేసే బాధ్యత నీకు లేదా? ఒక ఎమ్మెల్యేగా ఇలా 20 సొసైటీలు ఉన్నాయి కాన్స్టిట్యూన్సీలో. సొసైటీ డబ్బు కడితేనే యూరియా అందుబాటులోకి వస్తుంది. మరి వాళ్ళతో కనిపించి వాళ్ళ ప్రజలకు అందుబాటు చేస్తే నీకు ఓట్లు వేసి శాసనసభ్యులు మరి ఆ పనులు ఎందుకు చేస్తలేవు? అప్డేట్ ఎందుకు చేపిస్తలేవు? అమెరికా తిరిగా మనం ఉండాలంటే మన దాడికి రాగానే ఆన్లైన్ అంటాడు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు ఖచ్చితంగా గమనించాల్సిన విషయం ఎంతటికైనా ఉన్నది. బాల్కొండ ఎమ్మెల్యే మినిస్టర్ గారు పెద్ద దేవుడు అయితే దండలు వేసి దండాలు పెట్టి దేవుడు మొక్కులు మీరు ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ భారతదేశంలో 29 రాష్ట్రాలలో కానీ 3 సార్లు కాదు 13 సార్లు గెలిచిన చరిత్రలు ఉన్నాయి. మీ బతుకులు చేయడం 3 సార్లకే మీరు అందరినీ అన్ని మీరు గెలిచారు. అందరినీ లక్కు నుంచి మీరు గెలిచారు. తెలియదు తెలంగాణ ప్రజలకు ఓడోతాడి మీద కేసులు పెట్టుడు, ఆఫీసర్లు మాట్లాడితే ఏసీబీ దాడులు చేసుడు. ఇలా అన్ని పార్టీలను ఒక కాంగ్రెస్ పార్టీని కట్టం పెట్టియాలని పన్నాగం పార్టీ కుట్ర వేయడం. లాస్ట్కి ఏమైంది? ప్రజలు అదే కాంగ్రెస్ పార్టీకి పట్టం పెట్టి నిన్ను పక్కన పెట్టారు. రాష్ట్రంలోనే సక్కాలేదు. దేశంలో ప్రధాని ఎత్తాలి ఉన్న పైసలు మనలకే దిక్కులేవంటే అన్ని రాష్ట్రాలలో వాళ్ళు పైసలు వస్తే ఉన్న రాష్ట్రం ఇదివా ప్రధానమంత్రి అది టీఆర్ఎస్ పోయి టీఆర్ఎస్ ఇంకా రేపు అది సుఖమవుతుంది రానున్న ఎలక్షన్లో. తీర్చిదిద్దినాడు పాల్గొండ కాన్స్టిట్యూన్సీ. ఇలా భీమగల డిగ్రీ కాలేజీ లేదు. 5 ఎకరాల భూమి జాగాల చివరికి ఉన్నది. ఇలా దాకా డిగ్రీ కాలేజీ కట్టాలి. రెండవది రోడ్డు గడ్డలు కట్టగానే అభివృద్ధి అయిపోయినట్టే. పిల్లగానే స్టేడియం లేదు. 10 ఎకరాల భూమిని కొని ఎంత మరి స్తోమత నీకున్నా చేయలేవు. మరి దాన్ని పబ్లిక్ అందరు గమనిస్తలేరా?
అన్ని రోడ్లలో డాంబర్ రోడ్ మీద 2 కమ్మలేసి లైట్లు పెట్టగానే అభివృద్ధి అయిపోయినట్టేనా? అందరు గమనిస్తలేరు అనుకుంటున్నావా? అన్ని చెక్ డ్యాములు తలదన్న విధంగా కట్టిండు ప్రశాంత్ రెడ్డి అంటున్నాడు. ఓకే, అన్ని కట్టిండు. ఒక మా భీమగల్కి నాగడ్డ తప్ప అన్ని వరుసకపోయి తడబాగల గంగల పడి సముద్రంలో పడి ఇలా చెక్ డ్యామ్ అంటున్న ఉన్న పైసలన్నీ ప్రభుత్వం లాస్ అయింది. లాభమని పడ్డారు ప్రశాంత్ రెడ్డి లాభం. చెక్ డ్యామ్లో ఎంతమంది నష్టపోయారు? మా భీమగల్లనే మా బుదిరగల్లి మా గల్లి కాపులు 100 ఎకరాలు పుష్క పెట్టి అది ఉన్న పంట పోయి పుష్కి ఎత్తిపోయలేక ఎరువులకు లాస్ అయి మరి ఒక్క రోజున మంత్రివర్గంలో నువ్వు ఉన్నావు. ఒక్క రోజున వచ్చా నాకు ఎప్పుడైనా ధీమా ఇచ్చినావా? మేము ఉన్నాం, బాధపడకుండా. ఒక్క రోజు వచ్చిన దాఖలు లేవు. కానీ ప్రభుత్వం చేంజ్ కాగానే అతివరత తిరిగా అడ్ల సెంటర్లకు పోయి అడ్డుదొక్కలేరు కలెక్టర్ గారు ఫోన్ చెప్తలేరు అని ధర్నా చేస్తున్నాం. సిగ్గు మనం ఏమైనా ఉండాలా? కలెక్టర్ దగ్గర పోయి మాట్లాడు. నిన్నటన్నా మినిస్టర్ గారు ఉన్నప్పుడు అడ్డ సెంటర్లకు పోయినావా? ఏదైనా పంట నష్టం అయితే పోయి మాట్లాడించినావా? అంటే అప్పుడు లేదా నీ రాజనీతి ఇయ్యలగలబడ్డదే ప్రభుత్వం చేంజ్ కాగానే. ఒక్క రోజు అడ్ల సెంటర్కి వచ్చేసినావా? పార్టీని బదనాం చేయాలని ఒక ఉద్దేశంతో, ఒక దురుద్దేశంతో నువ్వు చేస్తున్నది యావత్ బాల్కొండ కాన్స్టిట్యూన్సీ ప్రజలు గమనిస్తున్నారు. ఇది నువ్వు మర్చిపోతున్నావు. ఖబర్దార్. దీపో గురించి మాట్లాడుతున్నావు. ఈ పత్రికా సోదరులకు యావత్ భీమగల్ మండల ప్రజలు అందరికీ తెలుసు, ఎన్నో రోజులుగా బస్ డిపో మూతపడ్డదని. ప్రశాంత్ రెడ్డి గారు 2 సార్లు 10 సంవత్సరాలుగా ఆయన పరిపాలనలో ఒక్కరోజు విలేకరులు మాట్లాడినా వాళ్ళపై కన్నెర్ర వేసి అక్రమ కేసులు పెట్టడానికి ప్రయత్నం చేసి, ప్రజలు ఎవరు మాట్లాడినా వాళ్ళ కార్యకర్తలు దండించే ప్రయత్నం చేశారు. ఎవరిని సుఖ బస్ డిపో జోలు తీయొద్దని ఇండైరెక్ట్ గా చెప్పిన చరిత్ర ప్రశాంత్ రెడ్డిది. ఇది భీమగల్ ప్రజలందరికీ తెలుసు. ఇలా సురేష్ రెడ్డి గారు ఏదైతే మా భీమగల్ కాన్స్టిట్యూన్సీకి కావద్దు అని ఆయన ఏ రోజైతే మాకు అన్యాయం చేసిండో, మా మార్కెట్ కమిటీ మా భీమగల్ కాన్స్టిట్యూన్సీకి అన్యాయం చేసిండో, ఆయన సుగా నీతిగా 3వ సార్లు గెలిచిండు. ఇలా మూలకున్నాడు. రేపు నీ పరిస్థితి అంతే. ఎలక్షన్ ఉన్నదని 2018లో ఎలక్షన్ ఉన్నదని నా 4వ టార్గెట్ బస్ డిపో అన్నావు. చిన్న మరమ్మతులు చేసి బాజిరెడ్డి గోవన్నతో ఇనాగ్రేషన్ చేసినావు. మరి 10 ఎలక్షన్ కనవలేదా బస్ డిపో? ఇవాళ లాస్ట్ 2వ పీరియడ్ అయిపోయి 3వ ఎలక్షన్ జరిగేటప్పుడు ఈ మాట్లాడుతున్నావు. నర్సన్న అధ్యక్ష, మరి 10 ఏళ్ళు బస్ డిపో గురించి మాట్లాడలేవు. అదే మేము 3 నెలలు ఇప్పుడు 2-3 సంవత్సరాలు కాగానే బస్ డిపో చాలు చేయాలా? ఇక్కడ మా ఎమ్మెల్యే కాకుండా 100 పడకల ఆసుపత్రి 100% చేయాలా? నాన్-వెజ్ మార్కెట్ కంప్లీట్ చేయాలా? భీమగల్ సీసీ రోడ్లు పోయాలా? అన్ని వేయాలా? మరి రోడ్లు వేసిన వాళ్ళు కఠోరమైన దీక్ష పెట్టుకొని ఇంట్లో కూకుండాలా? మరి కూకుండేటోడు కూకుండాలా కదా? పోలీసులు రావడం పోలీసులు మీకు కూర్చున్నాడు. అది కఠోరమైన దీక్షనా? మీరు గమనిస్తున్న ప్రజలు, నువ్వు దీక్ష చేసేటోడు కూకుండాలా వేసి పోలీసుల మీకు ఎట్లా అవుతావు? మరి నీకు దీక్ష ఏదైనా ఎమ్మెల్యే పదవి ఇచ్చిరా ప్రజలు? కలెక్టర్ గారి దగ్గర ఒప్పుకోండి, రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరకో, రాష్ట్ర మంత్రుల దగ్గరకో. ఇలా రేవంత్ రెడ్డి వదలాడు ఢిల్లీకి. 25 కోట్లు ఇచ్చి 20 సార్లు చెప్తున్నారు వీళ్ళందరూ. మా దొంగ మా జెడ్పీడీసీ ఎక్స్ మా కాకడైతున్నాడు. మంచి పని చేయాలా, మంచి పేరు తెచ్చుకోవాలన్నట్టే. నీదిగా 7 సంవత్సరాలు సొసైటీ చేసినావు. ఇవాళ దాకా ఆడిట్ రిపోర్టు లేవు. 2 కోట్లు దళాదత్తం చేసినావు. అయ్యా నీ చరిత్ర తెలియదే? కుక్కల్లో ఫారెస్ట్ భూమి పక్కబడి ఒక 2 ఎకరాలు అప్పట్లో అసైన్మెంట్ ఇచ్చిన వాళ్ళకి కొన్నావు. దాంతో 15 ఎకరాలు కబ్జా చెప్తున్నావు. అయ్యా నీకు తెలియదే? నీ దొంగతనం, నీ దొంగ బుద్ధి. దొంగ నువ్వు ఇలా సునీల్ రెడ్డి నానే తమ్మగోడు పోయినావా? ప్రజలందరూ గమనిస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారో. కొడుకా, రేపు రాబోయే ఎలక్షన్ సొసైటీ అయిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ సొసైటీ చైర్మన్ అయినాక నీ పీరియడ్ ఈ విజిలెన్స్ కి చైర్మన్ చేపిస్తాం. కొడుకా జాగ్రత్త. గిరి వికాస్ లా నువ్వు 10 ఏళ్ళు ఎన్ని దొంగ బోర్లతో రికార్డ్ చేసుకున్నావు, ఎన్ని బోర్లు వేయకుండా రికార్డ్ చేసినావు, లోతు తక్కువ ఎంత రికార్డ్ చేసినావో అన్ని ఎంక్వైరీ చేపిస్తాం. కొడుకా ఒకే ఒట్టు. కుక్కల 4 వేల అసైన్మెంట్ కొని 15 వేలు ఫారెస్ట్ లో దుంకినావు. కొడుకా అన్ని టైం ఉన్నాయి, అన్ని తీస్తాం. ఇవాళ మేము మంచి పేరు తెచ్చుకోవాలి. ఇప్పుడు 10 మంచి పేరు తెచ్చుకున్నాడు. మరి ఏం చెడ్డ పేరు తెచ్చినాం? మాకు ఓట్లు వేయలేరు. మా సునీల్ అనే ఓడిపోయాడు. ఏడా తప్పు పని చేసిండు. తప్పు పనులన్నీ ఏపించింది మీరే, చేస్తున్నారు మీరే. ప్రతి ఒక్కడు ప్రతిబద్ధతగా మాట్లాడుతున్నాడు. ఉసుక దొంగలు ఒక్కడు అంటాడు, ఉసుక దొంగ అంటారు. మరి మీరు గంజాయి దొంగలు గారా? ఇలా ప్రజల ప్రాణాలను చంపే భవిష్యత్తుని భావి తరాల పౌరులను కలగెత్తున్నారు.
గంజాయికి మీరు సపోర్ట్ చేసి ఇవాళ అక్రమంగా ముక్కల్లా కేసు పెట్టించిన చరిత్ర మీకు కదా మల్లన్న గారు చెప్పలేరా? మల్లన్న గారు వార్తలలో చెప్పారు కదా అక్రమంగా కేసు పెట్టించినని. అవన్నీ వార్తలలో నేను చూడలేమా? ప్రజలకు వెళ్ళలే? ఇవన్నీ మర్చిపోయినరా? ఏసం వేసుకున్నారు. లాస్ట్ పీరియడ్ అన్ని శాంక్షన్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మీద బదనాం ఎత్తలో ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు వెళ్ళలే? ఎవరు కోట్లు వేసినాం, ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు పనిచేస్తలే. ఇవాళ 2 సార్లు ఓడిపోయినప్పటికీ ఇవాళ కరోనా పీరియడ్లో బస్సులు ఎన్నో కోట్ల రూపాయలు నష్టం జరిగినప్పటికీ కంటి మీద కునుకు లేకుండా జీవితమంతలో ప్రయాణంలోనే కొనసాగుతూ నిరంతరం బాల్కొండ ప్రజలకు సేవ చేస్తున్న మా నాయకుడి పేరు మీద తప్పుగా మాట్లాడితే ఊపుండేది లేదు. లాస్ట్ మీరు చేసేది ఒకటే, మా నాయకుడు మమ్మల్ని కొడుతున్నారు కదా, ప్రజల కోసం మీతో తన్నులు అడగలిస్తున్నా మా నాయకుడు ఆయన సైనికులు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీరు కొట్టినా తిట్టినా నిరంతరం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ ఫలాలు మా కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రజలకు చేరే విధంగా సునీల్ అన్న గారు పనిచేస్తారు. మీరు కొట్టినా తిట్టినా నిరంతరం పబ్లిక్ నే ఉంటాం, పబ్లిక్ సేవ చేస్తామని చెప్పి చెప్తున్నాం. దయచేసి యావత్ బాల్కొండ ప్రజలారా, భీంగల్ మండల ప్రజలారా, వాళ్ళు చేస్తున్న అన్యాయం, దురల పరిపాలన ఇవాళ మీరు అన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు కాకుంటే ఏదో ఒక రోజు ఓడిపోయేది ఉన్నది ప్రశాంత్ రెడ్డి. ఆ భయపడే ఇవన్నీ సునీల్ అన్న మీద ఆరోపణలు చేస్తున్నాడు. కాబట్టి మీరు గమనించవలసింది ఆ కోర్టు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చేస్తున్నా. జై సునీల్ అన్న. సోదరులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా సోదరులకు నమస్కారం. నిన్న ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ మిత్రులు చేసినటువంటి ఒక వాదనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనగంటే ఆయన దొనకటి నర్సయ్య చెప్పిన విషయం ఏంటంటే ప్రత్యక్ష రాజకీయాలలో గెలవలేదు, కానీ ప్రత్యక్ష రాజకీయాలలో ఆయననే గెలవలేడు. గత 10 సంవత్సరాల క్రితం వన్యల సుధాకర్ మీద వార్డు మెంబర్గా ఓడిపోయాడు. రీసెంట్లీ ఈ సర్పంచ్ ఎలక్షన్లో అలా కొడుకు కూడా వార్డు మెంబర్గా ఓడిపోయాడు. అంటే ఆయనకి ఎంత విలువ ఉందో ఇప్పుడు ఏర్పడుతుంది. ప్రత్యక్ష రాజకీయాలు మా నాయకుడు కాదు, నువ్వు మామూలుగా ఒక వార్డు మెంబర్గా గెలవాలి. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. మరియు ఇందిరమ్మ ఇల్లు రాలేమంటున్నావు, నీ చుట్టుపక్కల నీ ఇంటి చుట్టుపక్కలనే మేము సునీల్ వచ్చి ప్రోగ్రెషన్ చేసినాము. మీ ఊరికి వచ్చి ఇందిరమ్మ ఇండ్లు 21 ఇండ్లు మోస్ట్లీ అన్నీ కూడా దగ్గర పడ్డాయి. ప్రోగ్రెషన్ జరిగినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా తుది దశలో ఉన్నాయి. అది గ్రహించి మాట్లాడాలని కోరుతున్నాం. అయితే మేము చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ పార్టీలకు ఖచ్చితంగా వేసినాం, కానీ నువ్వు పార్టీ వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ రిటర్న్ ఫామ్ తుంగలు దొక్కినావు, సింపేసినావు. అది గుర్తించుకో. మా నాయకుల మీద నీకు పంపు కొట్టి పంపించేందుకు నీకు అంత ధైర్యం లేదు. అయితే మా నాయకులు రేపు మా ఊరికి వస్తారు, మీ ఊరికి వస్తారు, ఉరిపించుకుంటా కొడతాను ఒక మాట అన్నావు కదా, నీకు అంత ధైర్యం ఉంటే రేపే వినిపిస్తాము. వాళ్ళను నువ్వు ఉరిపిస్తావా, మేము ఉరిపిస్తామో ఈ పత్రిక ముఖం మేము తెలియజేస్తున్నాం. మరియు అయితే ఇది 100 పడకల హాస్పిటల్ పోయి మీరు పునీతం చేసినట్టున్నారు. మీరు పోయిన దానికి ఆవు పేడతోటి మేము ఆల్రెడీ పునీతం చేసినాం. ఏదంటే మీరు మూర్ఖులు కాబట్టి అది పావనం పవిత్రం కాలేదు కాబట్టి మేము ఆవు పీడతోటి దాన్ని పవిత్రం చేసి త్వరలోనే మీరు మధ్యలో విడిచిపెట్టిన ప్రతి పనిని కూడా తుది దాశకు తీసుకుపోయి మేము మా నాయకుడితోటి, మా మహేష్ అన్న సహకారంతో, మా సునీల్ అన్న సహకారంతో ప్రతిదీ కూడా నిన్ననే మా సునీల్ అయిపోయిండో మేము 100 పడకల హాస్పిటల్ తీసుకో, వెజిటేబుల్ మార్కెట్ తీసుకో, ఇంకా మిగతా ఏదైనా తీసుకో, మేము అది కంప్లీట్ చేసి మీ ముఖం మీద కొట్టినటువంటి ప్రజల మన్ననాలు పొందుతామని మేము కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రమండలికి మరియు పత్రిక సోదరులకు నమస్కారం, ధన్యవాదాలు.